ఫ్లిప్‌కార్ట్ స్కామ్స్ ఇయర్‌లో జరగబోతున్నటువంటి బిగ్గెస్ట్ సేల్స్ అదే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్. ఈ సేల్స్‌లో అయితే ఫ్లిప్‌కార్ట్ చేస్తున్నటువంటి పెద్ద స్కామ్ అయితే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ పాయింట్స్ అన్ని మీరు విన్నారనుకోండి, ఈ స్కామ్స్ నుంచి అయితే మీరైతే తప్పించుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఒక స్కామ్ అయితే నాకు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లోనైతే ఒక స్కామ్ అయితే జరిగింది. దాని ఎక్స్‌పీరియన్స్ కూడా నేనైతే ఇక్కడ చెప్తాను. సో దట్ నాకు అక్కడి నుంచి సొల్యూషన్ ఎలా వచ్చిందని చెప్పేసి కూడా చెప్తాను. ఈ 5 పాయింట్స్‌ని మీరు కన్సిడర్ చేసుకున్నారనుకోండి, ఈ సేల్స్‌లో మీరు ఈ స్కామ్స్‌లో అయితే పడరు. మీరు చాలా మనీని అయితే సేవ్ అయితే చేసుకుంటారు. లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ తోటి కంపేర్ చేసుకుంటే ఫ్లిప్‌కార్ట్ అయితే మనల్ని నిజంగానే గొర్రెల్ని చేస్తా ఉంటది. అందుకే ప్రీవియస్ గాని చూసుకుంటే ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్స్ అని చెప్పేసి ఒక సేల్ తీసుకొచ్చింది. ఆ సేల్‌లో అయితే ప్రతి ఒక్కరిని అయితే గొర్రెల్ని చేసింది. ఎందుకంటే సేల్స్‌లో చాలా వరకు ఆఫర్స్ పెడతా అని చెప్పేసి. ఇందులో ఫస్ట్ స్కామ్ వచ్చేసరికి ఫ్లిప్‌కార్ట్ లోయెస్ట్ ప్రైస్ లాక్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చారు. ఇది ఏంటి అంటే ₹999 పెట్టేసి మనం ఇలా తీసుకుంటే ఇది ఏమన్నా ప్రైజింగ్స్ అనేది లాక్ డౌన్ అయినప్పుడు మనం ఆ ప్రైస్ అనేది లాక్ చేసుకోవచ్చట. బట్ ఇది బానే ఉంది అని చెప్పేసి చాలా మంది తీసుకున్నారు అనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నాన్ రీఫండబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ₹50,000 మీకు ₹40,000 కి డౌన్ అయినప్పుడు కనిపించిన వెంటనే మీరు ఆ ప్రైస్ అనేది లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు బానే ఉంది. బట్ ఇక్కడ మైనస్ పాయింట్స్ ఏంటి అంటే మీరు దీన్ని రీఫండబుల్ చేసుకోలేరు. అలానే ఒకసారి మీరు దీన్ని ప్రైస్ లాక్ చేసుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ అనేది నచ్చకనో లేకపోతే వేరే ప్రోడక్ట్‌కి చేంజ్ అవుదాం అనుకుంటే ఇక్కడ కూడా మీకు ఇది అప్లికేబుల్ అవ్వదు. సో దట్ మీరు ఆ ₹999 అనేది పోగొట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఆర్డర్ చేసుకున్నాక ఇది క్యాన్సెల్ అనేది చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ ఈ ఫ్లిప్‌కార్ట్ లాక్స్‌కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా రీఫండ్ అనేది అవ్వదు. బట్ ఇక్కడ ఎక్కడ రీఫండ్ వస్తుంది అంటే వాళ్ళకిచ్చి వాళ్ళు ప్రోడక్ట్ అనేది క్యాన్సెల్ చేశారనుకోండి, అప్పుడు రీఫండ్ వస్తది. ఈ ప్రోడక్ట్ క్యాన్సలేషన్ గురించి కూడా నేను లాస్ట్‌లో మాట్లాడతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఫ్లిప్‌కార్ట్ చేస్తున్నటువంటి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రైస్ లాక్ అని చెప్పేసి ఒక స్కామ్. ఇది అయితే వేస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్‌టాప్ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్‌ని బై చేయాలనుకుంటున్నారనుకోండి. అది మీరు ఖచ్చితంగా అదే కొనాలనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నారు. బట్ ఇది ఒక 20,000 తగ్గిందనుకోండి. ఆ టైంలో మీకైతే యూజ్ అవుతా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకవేళ ప్రోడక్ట్ షిఫ్టింగ్ లేదు, నేను అదే ప్రోడక్ట్ ఫిక్స్ అయిపోయి ఉన్నాను, నాకు ఇది ప్రోడక్ట్ ఓకే అనుకుంటే, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఫ్లిప్‌కార్ట్ లాక్ అనేది యూజ్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది నాన్ రిఫండబుల్ ఉంది. సో బీ కేర్‌ఫుల్. అండ్ సెకండ్‌ది వచ్చేసరికి ఏంటి అంటే ఫేక్ లూట్ ఆఫర్స్. రీసెంట్‌గా గాని చూసుకుంటే ఐఫోన్ 15 ప్రో మాక్స్ వచ్చేసరికి ₹1352 అని చెప్పేసి చాలా వరకైతే సర్క్యులేషన్స్ అయితే అవుతా ఉన్నాయి. ఇదే కాదు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీద అయితే వీళ్ళైతే ఇట్లా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే రిలీజ్ చేస్తా ఉంటారు. బట్ ఫ్లిప్‌కార్ట్ చేసేది ఏంటి అంటే సమ్ గ్లిచెస్ వల్లనో లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ వల్లనో ఇలాంటిది వచ్చిందని చెప్పేస్తా ఉంటారు. బట్ నాకు డౌట్ ఏంది అంటే వీళ్ళు ఇలాంటి గ్లిచెస్ అండ్ లేకపోతే ఏదో రాంగ్ అని చెప్తున్నారు కదా! మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఫోటోస్ అనేది ఎవరు రిలీజ్ చేస్తున్నట్టు? ఆల్రెడీ ఫోటోస్ రిలీజ్ అయ్యి ప్రమోట్ టైప్‌గా బయటికొచ్చేసి ఇన్ని చేస్తా ఉన్నారు. ఇవేవి కూడా మీరు ఆర్డర్ చేసుకున్నారనుకోండి, అసలు ఆర్డర్ కూడా అవ్వవు. 1352 ఇంకా లాస్ట్ టైమ్ గాని చూసుకున్నట్టయితే నథింగ్ ఫోన్‌కి సంబంధించినటువంటిది ఒకటి 20,000లో అని చెప్పేసి పెట్టేశారు. ఏవి కూడా ప్రొడక్ట్స్ అనేవి కూడా మనకు డెలివరీ అవ్వవు. ఇఫ్ ఎనీ కేస్ మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయినా కూడా వాళ్ళకిచ్చి వాళ్ళు క్యాన్సెల్ చేస్తారు. కావాలనుకుంటే చూడండి, ఇంత తక్కువ ప్రైస్‌లో ఇప్పుడు 1352 అన్నారు కదా! ఈ ₹1352 ఎవరైనా ప్రొడక్ట్ కొని ఎవరైనా ఒక్క వీడియో చూపియండి. అసలు ఒక్క వీడియో కూడా ఉండదు. వీళ్ళే ఒక ఫేక్ లూట్ డీల్స్ అనేది అయితే పెడతా ఉంటారు. ఇది ఎందుకు పెడతారంటే వెబ్‌సైట్ ఎంగేజ్‌మెంట్ కోసం. ఎందుకంటే చాలా మంది ఫ్లిప్‌కార్ట్ అనేది వస్తా ఉంటారు కాబట్టి ఇలాంటి ఫేక్ అనేది అయితే పెడతా ఉంటారు. సో దట్ మనం ఏంటంటే క్యూరియాసిటీ తోటి ఆల్వేస్ ఓపెన్ చేసి చూస్తా ఉంటాం కాబట్టి. సో బీ కేర్‌ఫుల్. మీరు ఏదైనా ప్రొడక్ట్‌ని మీరు బై చేయాలనుకున్నారనుకోండి, అసలు అది జెన్యూనా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ప్రొడక్ట్ అనేది రియలా కాదా? అసలు ప్రొడక్ట్ చాలా ఉంటాయి. ₹1 ₹2 అని చెప్పేసి చాలా వరకు వీడియోస్ పెడతా ఉంటారు. అవేవి కూడా రావు. మీరు ఖచ్చితంగా చూసేసుకోండి. అన్ని చెప్పారు. మహా అంటే స్క్రీన్ షాట్స్ పెడతారు. ఏదో ఒకసారి ఒక వీడియో ప్రూఫ్ పెట్టమనండి. అసలు వీడియో ప్రూఫ్స్ అనేవి ఉండవు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫేక్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ లో గాని చూసుకున్నట్టయితే ఉంటే మనకు చాలా వరకు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా అయితే దొరుకుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాని చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రోడక్ట్ ని సేమ్ దాన్ని ఫేక్ ప్రొడక్ట్స్ గాని అయితే సెల్ అయితే అవుతా ఉంటాయి. యాపిల్ ఎయిర్ పాడ్స్ ఎగ్జాంపుల్ చూసుకోండి. అది యాక్చువల్‌గా ఇప్పుడు మనకి 18,000 అలా ఉన్నా కూడా మనకు ₹1,300 ₹1,500 లో కూడా సేమ్ ఫేక్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే సేమ్ అలానే ఉంది కదా అని చెప్పేసి ఏం చేస్తా ఉంటామంటే ఇది ఒరిజినల్ అనుకొని బై చేసామనుకోండి, అది మాత్రం ఫేక్. సో మనం ఏమంటే ఒరిజినల్ అనుకుంటాం, వచ్చే ప్రొడక్ట్స్ కూడా ఫేక్ అయి ఉంటాయి. మొబైల్స్ లో గానీ చూసుకుంటే చాలా వరకు ఫేక్ మొబైల్స్ అయితే పంపిస్తా ఉంటారు. ఇక్కడ గానీ చూసుకున్నట్టయితే ఉంటే ఆల్రెడీ ఓపెన్ అయినటువంటి బాక్స్, ఆల్రెడీ వారంటీ అనేది స్టార్ట్ అయిపోయినటువంటి బాక్స్ అయితే పంపించారు. లాస్ట్ టైం గానీ చూసుకుంటే వన్ ప్లస్ మొబైల్ ఒకటి అలానే అయిపోయింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వీళ్ళు బాక్స్ అనేది ఓపెన్ అయిపోయి ఆల్రెడీ వారంటీ స్టార్ట్ అయ్యి ఒక 3 మంత్స్ అయిపోయినాక అటువంటి మొబైల్స్ అనేది అయితే పంపిస్తా ఉన్నారు. మీరేమనుకుంటారు బాక్స్ ఒరిజినలే కదా అని చెప్పేసి యూజ్ చేస్తా ఉంటారు. సో దట్ ఏమైపోతది, ఫర్ ఎగ్జాంపుల్ మీకేమన్నా 10th మంత్ మనం మీకు ప్రొడక్ట్ లో ఇష్యూ వచ్చి మీరు వారంటీ క్లెయిమ్ చేసుకుందామని చెప్పి సర్వీస్ సెంటర్కి వెళ్ళారనుకోండి, ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది అని చెప్పేసి చెప్తారు. మీ పరంగా ఏంటి అంటే 10th మంత్, బట్ అక్కడ ఆల్రెడీ వాళ్ళకు ఇక్కడ మీకు 9 మంత్స్, ఇంకా అక్కడ ఇంకా 10 మంత్స్, ఇంకా అక్కడ వాళ్ళకు ఆల్రెడీ 3 మంత్స్. సో 13 మంత్స్ ఆల్రెడీ వారంటీ అనేది అయిపోయి ఉంటది. సో బీ కేర్‌ఫుల్. మీకు ఏదైనా ప్రొడక్ట్ అనేది వచ్చి డెలివరీ చేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ పెడతారు కదా! ఓపెన్ బాక్స్ డెలివరీని మీరు ఖచ్చితంగా వీడియో తీసుకోండి. ఆ వీడియో ఎలా తీసుకుంటారంటే కట్ లేకుండా వీడియో తీసుకోండి. అంటే ఒకటేసారి షూట్ స్టార్ట్ చేస్తారు కదా! ఎటువంటి పాజ్ గాని లేకపోతే ఇట్లా ఎండ్ చేసి మళ్ళా వేరే బైట్స్ యాడ్ చేయకుండా సింగిల్ కట్ వీడియోలో వీడియో వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆ మొబైల్ కి సంబంధించినటువంటి ఐఎంఈఐ నెంబర్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, అండ్ అది ప్రీవియస్ లో యాక్టివ్ అయి ఉండొద్దు. ఎందుకనంటే మీ దగ్గరకు వచ్చినాకనే మీరు యాక్టివ్ అవ్వాలి. తర్వాత మీరు ప్రీవియస్ గానీ యాక్టివేటెడ్ అని చెప్పేసి ఉందనుకోండి, అది ఆల్రెడీ యూజ్డ్ మొబైల్ అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఏంటి అంటే ఇంకొకటి ఏంటి అంటే ఐఫోన్స్ లో కానీ చూసుకున్నట్టయితే ఐఫోన్స్ లో కూడా చాలా వరకు ఏంటి అంటే ఫేక్ ప్రొడక్ట్స్ పంపించడానికి ఛాన్సెస్ ఉంది. లైక్ సబ్బులు కావచ్చు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఐఫోన్ కి సంబంధించినటువంటి స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఫేక్ గా క్రియేట్ అయితే అవుతా ఉన్నాయి బయట అయితే. సో బీ కేర్ఫుల్. ఒకవేళ మీకు ప్రొడక్ట్స్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్, ఒకవేళ ఎందులో నుంచి అయినా రావచ్చు. ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అన్ని చెక్ చేసుకున్నాకనే మీరు ఓటీపీ అనేది డెలివరీ బాయ్స్ కి అయితే చెప్పండి. ఎందుకనంటే సెక్యూర్ టైప్ గానే అయితే మీరు పే చేస్తా ఉంటారు, డెలివరీ చార్జెస్ అవుతా ఉంటాయి. అన్ని పరంగా మీరు డెలివరీ చార్జెస్ పే చేస్తున్నారు కాబట్టి మీరు ప్రోడక్ట్ క్రాస్ చెక్ చేసుకున్నాకనే వాళ్ళకి ఓటీపీ అయితే చెప్పండి. వాళ్ళు హరిబరిగా ఉండేసి ఓటీపీ అంటే మీరు ఓటీపీ చెప్పేసినాక మొబైల్ ఇష్యూ ఉందంటే మీరు సర్వీస్ సెంటర్ పోవాల్సిందే. సో మీకు ముందే ప్రాబ్లం ఉంటే మీరు అక్కడనే రిటర్న్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి క్యాన్సిలింగ్ ఆర్డర్. ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేసేటువంటిది ది మోస్ట్ ఏంటిదంటే క్యాన్సిలింగ్ ఆర్డర్. ఏదైనా ప్రొడక్ట్స్ అనేది లూట్స్ పెడతా ఉంటారు, తక్కువ ప్రైస్ అంటారు. సో తక్కువ ప్రైస్ అన్న వెంటనే మనం ఏం చేస్తా ఉంటామంటే బై చేస్తాం. బై చేసిన వెంటనే ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. అందరు ఏంటంటే అబ్బా ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి కొంచెం ఎక్సైట్మెంట్ లో అందరికి చెప్పడం తోటి వాళ్ళ వెబ్సైట్ కి ఎంగేజ్మెంట్ వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, డెలివరీ టైం వచ్చే టైంకో లేకపోతే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయి సేల్స్ అయిపోతున్న టైంకు క్యాన్సలింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక అన్ని ప్రొడక్ట్స్ అన్ని క్యాన్సల్, ఏవేవి మంచి లూట్స్ ఏవి ఉంటాయో అన్ని క్యాన్సల్ చేస్తా ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ అనేది క్యాన్సలింగ్ అనేది కూడా అవుతా ఉంటాయి. ఒకటికి 2 సార్లు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మీ ప్రొడక్ట్స్ అనేది క్యాన్సల్ అవుతుందా, ఏది ఉన్నా కూడా స్క్రీన్ రికార్డ్ లేకపోతే మీ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టుకుంటా ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఫేక్ సెల్లర్స్. ఫ్లిప్కార్ట్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని చెప్పేసి లేకపోతే ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి లేకపోతే థర్డ్ పార్టీ సెల్లర్స్ అని చెప్పేసి ఇంకా చాలా వరకు అయితే ఉంటా ఉంటారు. ఇలా ఏంటి అంటే మనము ఏదైనా థర్డ్ పార్టీ నుంచి లేకపోతే ఫేక్ సెల్లర్స్ నుంచి కొనుక్కున్నాం అనుకోండి, మనం మోసమైనట్టు. ఎందుకంటే వీళ్ళు మనకు ఆల్రెడీ ఓపెన్ బాక్స్ లేకపోతే డూప్లికేట్ ప్రొడక్ట్స్ పంపినా కూడా ఆశ్చర్యం లేదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రొడక్ట్స్ సెల్లర్స్ నుంచి వచ్చేది అతను ఒరిజినల్ సెల్లరా లేకపోతే అష్యూర్డా, మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ లేకపోతే ఒరిజినల్ సెల్లర్ అయితేనే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి అయితే బై చేసుకోండి. ఏదో తక్కువ ప్రైస్ లో వస్తుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సెల్లర్స్ అయితే ఇష్టం వచ్చిన సెల్లర్ దగ్గర నుంచి బై చేసుకున్నారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుందని చెప్పేసి గ్యారెంటీ లేదు. వచ్చినా కూడా ఆ బాక్స్ లో మీరు బై చేసుకున్నటువంటి ప్రోడక్ట్ వస్తుందని చెప్పేసి కూడా గ్యారెంటీ లేదు. నేను లాస్ట్ లో ఒకటి చెప్తా అన్నా కదా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం సేల్స్ లో జరిగినటువంటిది. లాస్ట్ టైం నేను ఒక గీజర్ అయితే ఆర్డర్ చేశాను. ఆ గీజర్ ఆర్డర్ చేసినప్పుడు నేను ప్రోడక్ట్ అనేది సేల్స్ లో ఆర్డర్ చేసినాను. సేల్స్ లో ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసినాక నాకు ఇంటికి బాక్స్ అనేది డెలివరీ అయిపోయింది. అది కూడా ఓపెన్ బాక్స్ డెలివరీ. నేను ముందు అనుకున్నట్టుగానే నేనైతే వీడియో అయితే ఎటువంటి కట్ లేకుండా వీడియోని అయితే రికార్డ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అయితే నాకు ఎక్స్టర్నల్ గా అయితే మంచిగానే వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ అని చెప్పేసి నేను బుక్ చేసుకున్నా. అది కూడా ఫ్లిప్కార్ట్ నుంచే ఇన్స్టాలేషన్ నేను మనీ పే చేసుకొని ఫ్లిప్కార్ట్ నుంచి పిలిపించుకున్నా. సో ఆ తర్వాత ఏమైంది, ఫ్లిప్కార్ట్ నుంచి సర్వీస్ సెంటర్ పంపించారు. ఆ ఫ్లిప్కార్ట్ సర్వీస్ సెంటర్ అతనికి ఒక 50% నాలెడ్జ్ అనుకోండి. ఎందుకంటే తను యూట్యూబ్ లో చూసుకుంటే వీడియో తన ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశాడు. సో తను ఏమైంది, తన ఇన్స్టాలేషన్ చేసిన వెంటనే మాకు అక్కడ ఒక డిఫెక్ట్ కనిపించింది. ఏంటి అంటే వాటర్ డ్రాప్స్ అనేది కారుతాం. సో మేము యాక్సెప్ట్ చేయలేదు. నేను ఓటీపీ చెప్పలేదు. ఎందుకు అంటే సర్వీస్ ఇన్స్టాలేషన్ ప్రాపర్ గా జరగలేదు అని. సో అతను ఏమన్నాడు, సార్ ఇందులో ఫాల్ట్ ఉంది, ఇది రిపేర్ ఉంది, సో దట్ నేనే రిప్లేస్ పెట్టాలి, మీరు పెట్టలేరు. యాజ్ ఏ ఇన్స్టాలేషన్ గా వచ్చాను కాబట్టి నేను పెట్టాలి, నేను పెడతాను అని చెప్పేసి రీప్లేస్మెంట్ కి చేశాడు. సో నాకు ఫ్లిప్కార్ట్ నుంచి రీప్లేస్మెంట్ కూడా యాక్సెప్ట్ అయింది, సెల్లర్ నుంచి యాక్సెప్ట్ అయిపోయింది. ఇది నాకు 7 వర్కింగ్ డేస్ లో వస్తుంది అని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో దట్ ఏమైంది అంటే నాకు ఫ్లిప్కార్ట్ నుంచి మీకు ఈ ప్రోడక్ట్ ఈ కొరియర్ నుంచి వస్తుంది, పలానా డెలివరీ బాయ్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళ డెలివరీ బాయ్ నెంబర్ కూడా వచ్చింది. సో నేను కాల్ చేసి ఇలా డెలివరీ ఉందండి, సో రిటర్న్ అని చెప్పేసి చెప్పాను.
బట్ ఇక్కడేమైంది, వాళ్ళేం చేసిర్రు, "సార్ మాకు ఎటువంటి ఏం డెలివరీ లేదు. రీప్లేస్‌మెంట్ కూడా ఏం లేదని" చెప్పి ఇతను ఫోన్ కట్ చేసాడు. ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేసి మై ఆర్డర్స్‌లో చూసుకుంటే రిటర్న్ అండ్ రీప్లేస్‌మెంట్ క్యాన్సెల్ చేసేసిర్రు. ఇప్పటికి నాకు ఎన్ని డేస్ అయిందంటే ఇక్కడ 7 డేస్. నేను ఇన్‌స్టాలేషన్ 1 డే తర్వాత పెట్టుకున్నాను. సో దట్ ఇక్కడ నాకు 8 డేస్ అయిపోయింది. మనకి ఎన్ని ఉంటాయి? 15 డేస్ ఉంటాయి రిటర్న్ అండ్ రీప్లేస్. ఆ తర్వాత నేను మళ్ళీ ఏంది ఇట్లా అయింది అంటే మళ్ళా చేసి మళ్ళీ ఏమైంది, సేమ్ మళ్ళా మీరు పికప్‌కి వస్తారు. మీకు ఆ రోజే ప్రొడక్ట్ డెలివరీ చేస్తారు అని చెప్పేసి మళ్ళీ చేసి మళ్ళీ 3 డేస్ ఇట్లా అయిపోయి నాకు 15 డేస్ అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఏమైంది, నాకు రిటర్న్ అండ్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? రిటర్న్ అండ్ రీప్లేస్‌మెంట్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే నాకు సంబంధం లేదు. రిటర్న్ అండ్ రీప్లేస్ టైం అయిపోయింది అన్నారు. నేనేం చెప్పా, మీరే కదండీ లేట్ చేసిర్రు. ఇట్లా 7-9 వర్కింగ్ డేస్ అని చెప్పేసి ఇట్లనే మీరు లాక్కుంటూ వచ్చేసి మీరు లేట్ చేస్తే నా ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసి నేనంటే, లేదు సార్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్. మీరు కంపెనీకెళ్ళండి. ఆ ప్రొడక్ట్ తీసుకొని మీరు సర్వీస్ సెంటర్‌కెళ్ళి వారు చేసిస్తారట. వాళ్ళు ఎందుకు చేసిస్తారండి? ప్రొడక్ట్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిన. నాకు ఇన్‌స్టాలేషన్ అమౌంట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌కే కట్టిన. ఫ్లిప్‌కార్ట్ ఇన్‌స్టాలేషన్ చేసి చూపియాలి కదా! మనకు లేదు కదా! డెమో కూడా పోలే. నేను పైసలు కట్టిన. ఇట్లాంటి ఇష్యూస్ కూడా జరుగుతా ఉంటాయి. అట్ లాస్ట్ నాకు ఇష్యూ అనేది ఫిక్స్ అయితే అయిపోయింది. నేను ఎట్లా ఫిక్స్ చేసుకున్నా అంటే డైరెక్ట్ నేను ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి కాల్ చేసి, నేను ఇన్‌స్టాలేషన్‌కి అమౌంట్ పే చేసినా కదా! నాకు ఇన్‌స్టాలేషన్ వచ్చి చెయ్యండి. నాకు ఇన్‌స్టాలేషన్ ఎందుకు చేస్తలేరు, నా అమౌంట్ పే చేసినా అని చెప్పేసి చెప్తే, అప్పటికి కూడా ఓకే వచ్చి చేస్తారు అన్నట్టు చెప్పిర్రు. బట్ కాకపోతే అట్ లాస్ట్ నేను ఏం చేసినా, ఒక వీడియో గూడా జేసినా. వీడియో చేసేసి నేను కన్స్యూమర్ ఫోరమ్స్‌కెళ్తాను. మీరు ఇలా చేస్తే అని చెప్పేసి అప్పుడు చెప్తే, అప్పుడు సర్వీస్ సెంటర్ అతనొచ్చి ఆ ఇష్యూని సాల్వ్ చేసేసి అప్పుడెళ్ళిండు. అక్కడ కూడా రీప్లేస్‌మెంట్ అవ్వలేదు. ఉన్న ప్రొడక్ట్‌నే దాంట్లో ఉన్నటువంటి రిపేర్‌ని సాల్వ్ చేసేసి ఎళ్ళిపోయిండు. బట్ మా ప్రొడక్ట్ అనేది ఇంట్లోనే రిపేర్ చేసేసి ఎళ్ళిపోయాడు. ఇటువంటి స్కామ్స్ కూడా జరుగుతా ఉంటాయి. బీ కేర్‌ఫుల్. మీకేమైనా ప్రొడక్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరైతే ఫోన్‌లో రికార్డింగ్ అయితే చేసేసుకోండి. ఆ స్క్రీన్ షాట్స్, ఆర్డర్ ఐడీ స్క్రీన్ షాట్స్ పెట్టేసుకోండి. వాళ్ళు గాని క్యాన్సెల్ చేస్తే ఖచ్చితంగా ట్విట్టర్‌లో పోయి ట్వీట్ చేయండి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ ప్రాపర్‌గా ఉంటారు. లేకపోతే ఇట్లనే పెడతా ఉంటారు. ఇప్పుడు జరిగేటువంటి సేల్స్‌లోనైతే చాలా మంచి ఆఫర్స్ అయితే వస్తా ఉంటాయి. ఈ మంచి మంచి ఆఫర్స్ అన్నిటిని మీరు గ్రాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయిపోండి. మీరు ఆ లింక్స్ నుంచి బై చేస్తే మాత్రం నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. కొంచెం మన ఛానెల్‌కి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.